హాయ్ హలో అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేయలేకపోయాను. ఎందుకంటే నాకైతే ఇంట్లో చాలా వర్క్ ఉండిందండి. ఈరోజు అయితే ఫ్రైడే కదా, నేను ఇంకా ఫ్రెష్ కూడా అయితే అవ్వలేదు. జస్ట్ అలా వీడియో కోసం అయితే ఇలా హెయిర్ స్టైల్ అయితే చేసుకొని కొద్దిగా క్రీమ్ అయితే పూస్తున్నాను ఫేస్కి. ఎందుకంటే అందరూ తిడుతున్నారు, ఏంటి అలా చేస్తున్నావు, చిందర వందరగా ఉంది అని చెప్పి తిడుతున్నారు. అదంటే న్యాచురల్గా చేస్తున్నావు, కొద్దిగా స్నాప్చాట్లో చేయమని కొందరు, ఇంకా దేంట్లోనో వీడియోస్ రికార్డ్ అయితే చేయమని చెప్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళైతే సజెషన్స్ అయితే ఇస్తున్నారు. నాకైతే అంత టైం అయితే ఉండట్లేదు. నైట్ అయితే వీడియో ఎడిటింగ్కే 12:30 అయిపోయింది. మొత్తం వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పటికైతే కరెక్ట్గా 12:30 అయితే అయిందండి. నాకైతే అసలు ఇప్పుడు కూడా నిద్ర అయితే అలా వచ్చేస్తూ ఉంది. కానీ అమ్మ గోంగూర పచ్చడి, చిక్కుడుకాయ తాలింపు అయితే పెడుతున్నారు. ప్రిన్స్కి అయితే పచ్చళ్ళతో పెట్టను, అందుకని నేను ఇంట్లో ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. అందుకని చెప్పి ఇదండి క్యాబేజ్ అయితే కట్ చేస్తున్నాను. క్యాబేజ్తో పప్పు చేద్దాము అని చెప్పి, ప్రిన్స్ బాగానే తింటాడు ఇది. నెక్స్ట్ కరెంట్ అయితే లేదు, అందుకని చెప్పి ప్రిన్స్ నిద్రపోతా అన్నాడు. నేను పడుకోబెట్టేసి అయితే వచ్చాను ప్రిన్స్ని. ఎంతసేపు ఊపానండి, అసలు ప్రిన్స్ లేట్ అవ్వడమే కరెంట్ వల్ల నిద్రపోతా అన్నాడు. ఇంకేదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఎందుకో వీడియో ఆన్ చేస్తే మాటలైతే సరిగా రావు. మీకు ఇలాగే ఉంటుందా అంటే యూట్యూబర్స్కి? ప్రిన్స్ అయితే ఫ్యాన్ లేకుండా అస్సలు పడుకోవట్లేదు. ఎందుకంటే వాడికి బాగా అయితే అలవాటైపోయింది, ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ అలవాటైపోయింది. నేనైతే ఇవి మానిపించాలని అయితే చాలా అయితే ట్రై చేస్తున్నానండి. ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి వేసుకుంటాము, లేనప్పుడు కూడా మనం ఆ సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో వాడికైతే నేర్పించాలని అయితే అనుకుంటున్నాను. అవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను. ఏమీ లేకుండా లైఫ్ ఎలా ఉంటుందో నాకైతే తెలుసు, అన్నీ ఉన్న లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాంట్లో మనము ఉండాలి, దీన్ని మనమైతే స్టే అయితే చేయాలి లైఫ్తో. మేమైతే ఒకప్పుడు ఈ మాత్రం ఇల్లులు కూడా మాకైతే లేవండి. ఎందుకంటే ఇల్లు అయితే ఉనింది, అదైతే నానమ్మ ఏమో సేల్ అయితే చేసేసారు, అత్తమ్మ పెళ్ళికి అలా ఏమో సేల్ అయితే చేశారు. తర్వాత నానమ్మ మా డాడీ ఇద్దరు కలిసి అయితే మళ్ళీ అదే ఇంటిని శోధించో ఎలాగో కొన్నారు. కానీ ఆ ఇంట్లో మేమైతే లేము, పక్కనైతే బాడీ ఇంట్లో అయితే ఉన్నాము. రెంట్కి అయితే హోమ్ తీసుకొని అయితే పక్కనే, అంటే మా ఇంటి పక్కనే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా, పక్కనే. ఇప్పుడైతే అది బీడు పడిపోయి ఉంది, ఒకసారి అయితే చూపిస్తాను మళ్ళీ. మేము ఉన్నప్పుడు బాగానే ఉన్నింది, కానీ అవి ఓల్డ్ హోములు కాబట్టి స్లాబ్ అయితే పడిపోయేటట్టు ఉండేది. వర్షాకాలం వచ్చేటప్పటికైతే మేమైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము. ఆ ప్రాబ్లమ్స్ ఎలా అంటే, వరండా లాగైతే ఉండేది ముందు హోమ్కి, అక్కడ అంటే వర్షాలప్పుడు సైడ్ చుట్టూ పట్టలు కట్టుకొని నేను, మా మమ్మ, మా డాడీ అయితే అక్కడైతే స్పెండ్ అయితే చేసాము. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నామండి. కానీ ఆ ప్రాబ్లమ్స్లో అయితే ఏ ఒక్క ప్రాబ్లం నాకు తెలియకుండా మా నాన్న అయితే నన్ను అయితే పెంచాడు. లవ్ యూ డాడీ. మా డాడీ అయితే చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి నేనైతే చూస్తుంటాను కదా, చాలా కష్టపడ్డాము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే మా డాడీ కష్టమే. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ అయితే ఉన్నారు, అలా అని కాదు. మా డాడీ కష్టపడకుండా నేను ఇంత పెద్దదాన్ని అయితే అయి ఉంటానండి? లేదు కదా. అలా మ్యారేజ్ అయితే చేసిన తర్వాత కదా హస్బెండ్ అయితే వచ్చారు. నెక్స్ట్ మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు అయితే కొన్నారు. నాకు 11 years ఏమో అప్పుడైతే కొన్నారు డాడీ. దాన్ని అయితే మళ్ళీ అంటే వీళ్ళు కొన్న వాళ్ళు పాడేమో చేస్తారనుకుంటారా ఇంటిని, బాగానైతే లేదు అప్పుడు వాళ్ళు మాకు అమ్మేసినప్పుడు. తర్వాత డాడీ వాళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని రీమోడల్ అంటారు కదా, అలా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు రీమోడల్ అయితే చేసుకున్నారు అప్పట్లో. ఇప్పటికి డాడీ వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. నానమ్మ, తాతయ్య అయితే రీసెంట్గా అయితే చనిపోయారు. నాకు మ్యారేజ్ అయిన 3 yearsకి ఏమో వాళ్ళైతే చనిపోయారు. ఇప్పటికి వాళ్ళు చనిపోయి 4 years ఏమో అవుతుంది. మా డాడీ ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మా హస్బెండ్ కూడా అంతే కష్టపడుతున్నాడు. మా డాడీ అయితే నా కోసం కష్టపడ్డాడు, మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఉన్న లైఫ్ కంటే బెటర్ లైఫ్ ప్రిన్స్కి నాకు ఇవ్వాలని అయితే కష్టపడుతున్నాడు. తనైతే చాలా కష్టజీవండి. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు తన కష్టంతో అయితే కొనింది. అది ఏంటంటే ఇంకోటి అంటే ఇప్పుడు ట్యాంకీ ఉందనుకోండి, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ ఏమంటే
అంటే మేమైతే ప్లంబర్కి అయితే కాల్ చేసాము. తనైతే ఇంకా 2-4 డేస్ ఏమో పట్టుద్దని అయితే చెప్పారు. ఇంకా తనుండి ఎందుకు వద్దు నేనే ఫిట్టింగ్ అయితే చేసేస్తానని చెప్పి యూట్యూబ్ దయ వల్ల అవన్నీ ఏదో యూట్యూబ్లో అయితే అలా చూసి, అంటే అది అడ్డంగా అయితే ఉన్నింది. మాది చిన్న హోమే కదా, అందుకని చెప్పి చాలా అడ్డంగా అయితే ఉన్నింది మాకు. అంటే దారికి రాను పోను. అప్పుడు ప్రిన్స్ అయితే ప్రెగ్నెన్సీ కూడా లేదు, ప్రిన్స్ కూడా లేడు అప్పుడు, నేను మా హస్బెండే. కానీ ఇద్దరు మున్నా తిరగడానికి పట్టడానికి అయితే చాలా ప్లేస్ అయితే లేదు అప్పుడు. అందుకని చెప్పి తనైతే తొందరపడి తనైతే ఫిట్టింగ్ అయితే చేశారు. చాలా బాగా అయితే ఫిట్టింగ్ చేశారు. అప్పుడు సింక్లో ఈ ట్యాప్స్ కానీ బయట ట్యాప్స్ కానీ ఏమీ లేవు. 1 ఇయర్ వరకు ఇది హోమ్ మొత్తము నార్మల్గా అయితేనే ఉన్నింది. 1 ఇయర్ మేమైతే నార్మల్గా అయితే 1 ఇయర్ అయితే ఇంట్లో ఉన్నాము. నెక్స్ట్ అయితే అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కామంటాం కదా, అలా అన్నీ అయితే ఒక్కొక్కసారి అయితే తీసుకున్నాడు, మా హస్బెండ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా తీసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నాం. అది ఎంతవరకు నెరవేరుతాయో దేవుడైతే ఉన్నాడు ఆ పైన. ముందైతే ప్రిన్స్కి అయితే బెస్ట్ ఫ్యూచర్ అయితే కావాలి. ప్రిన్స్ కోసం ఇప్పుడు మా ఆర్భాటం అంతా. వాడు హ్యాపీగా ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉంటాము. దీంట్లో పప్పులోకి అయితే పచ్చిమిర్చి అయితే లేదు. ఇప్పుడు అమ్మగాడికి అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రిన్స్ని కూడా చూపిస్తా, పడుకుంటున్నాడు వాడు ఫ్రెష్ అయిపోయి. హెడ్ బాత్ అయితే వాడికైతే చేయించేసాను. వాడికి 2 డేస్కి ఒకసారి అయితే నేనైతే హెడ్ బాత్ అయితే చేయిస్తాను. వాడి డాడీ అయితే ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఇంకా అంటే బెటర్ లైఫ్, ఫాదర్గా అయితే ఎలా ఆలోచిస్తారో అలాగేనే అంటే బెటర్ లైఫ్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటాడు. అన్ని ఫెసిలిటీస్తో వాడైతే ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటుంటాడు ఆయన. ఇప్పుడు ఏదైనా బండి అంటే వాడు వెహికల్స్ ఏదైనా ఆడుకునేది నేనైతే అస్సలు అయితే వద్దంటాను. ఆయన కావాలి, వాడు వాటన్నిటి మీద ఆడుకోవాలి అని చెప్పి ఆయనకైతే చాలా చేసుకోండి. నేనైతే మీతో ఇలా వీడియో రూపంలో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరైతే కామెంట్ అయితే చేసేసేయండి ప్లీజ్. ప్రిన్స్ వచ్చిన తర్వాత నా లైఫ్ అయితే చాలా అంటే చాలా మారింది. అది హ్యాపీనెస్ అంటే ప్రతి ఒక్కరికి పిల్లలు అయితే పుట్టిన తర్వాత హ్యాపీగానే అయితే ఉంటారు. అంటే నేను ఎలా అంటే మేమిద్దరం ఎలా ఉండేదంటే, నేను మా హస్బెండ్ చిన్నపిల్లలు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉండేదో అలా ఉండేది మా ఇద్దరి మధ్యన బాండింగ్. చాలా ఫ్రాంక్గా అయితే ఉంటుంది. అయితే నేను ఏది అయితే పెట్టుకోను, తను ప్రతి ఒక్కటి తనకైతే చెప్పేస్తాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే లేవండి దాంట్లో అయితే వేయడానికి. అది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అమ్మ అయితే తెచ్చిపెట్టున్నారు, అందుకని అయితే వెళ్తున్నాను తెచ్చుకోవడానికి. ఒక్కసారి ప్రిన్స్ని కూడా చూపిస్తాను, చూసేసేయండి. చూడండి ప్రిన్స్ అయితే నిద్రపోతా ఉన్నాడు అలా లోపల. మా అమ్మ చూడండి తాళం అయితే వేసేస్తున్నారు. తాళం అయితే వేస్తున్నారంటే ఇప్పుడు చెప్తున్నారు కదా చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయే వాళ్ళు వచ్చేస్తున్నారు, అందుకని చెప్పి మా అమ్మకి చాలా భయం. మా అమ్మ దగ్గర పచ్చిమిర్చి అయితే లేదండి. నేను ఎక్కడికి వెళ్ళినా గంటలు బాతాగాని అయితే వేసేసి అయితే వస్తాను. మా మామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి, మామ అంటే నైబర్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి పచ్చిమిర్చి చూడండి ఎంత లావుగుందో, నా అంత లడ్డుగుంది ఇది. కరివేపాకు అయితే చెట్టుది అయితే కోసుకొని అయితే వచ్చుకున్నాను. నాకెందుకో కరివేపాకు స్టోర్ చేసి పెట్టుకోవాలంటే నచ్చదు. ఇదండి క్యాబేజ్ పప్పు, ఇది అది పప్పు ఏమో కింద పోయింది, క్యాబేజ్ ఏమో పైకి వచ్చింది. క్యాబేజ్ ఒకటే కనిపిస్తూ ఉంది. పప్పు అయితే కుక్కర్లో అయితే పెట్టేశాను. ప్రిన్స్ కోసం అయితే ఇలా ఫ్రూట్స్ అయితే బయటికి అయితే తీసి పెట్టున్నాను. నేనైతే ప్రిన్స్కి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ అయితే అస్సలు అయితే ఇవ్వను. పిల్లలకి ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా అలాగే ఫ్రూట్స్ అయితే తినిపించకూడదండి. మా ప్రిన్స్ ఎందుకో ఐస్ క్రీమ్లు అయితే తెగ తినేస్తూ ఉన్నాడు వాడు. అసలు మన మాట అయితే వినట్లేదు. అదేమంటే అంట పెద్దగా అయితే ఏడ్చేస్తాడు. అందుకని వాళ్ళ తాత ఎందుకులే వీటితో వచ్చిన తలనొప్పి అని చెప్పి తీసుకొని అయితే వచ్చి ఇచ్చేస్తారు. ఇక్కడికైతే మా గూడూరులో చందమామ ఐస్ క్రీమ్ షాప్ అని అయితే ఒకటి ఉంది. అది నెక్స్ట్ ఆ బండి అయితే ఇక్కడికైతే వచ్చుద్ది. అది వచ్చినప్పుడు వాడు హ్యాపీనెస్ కండి హద్దులే ఉండవు. అసలు ఎలా డ్యాన్స్ వేసేస్తాడంటే, నాటు సాంగ్కి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎలా వేస్తారో అలా వాడికి వచ్చిన స్టెప్స్ అన్నీ అయితే వేసాడు, పడేస్తాడు. వాడికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. చెప్పాను కదా నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయని ప్రిన్స్తో. ఫ్రైడే స్నానం చేద్దాం అనేది అనుకున్నాను. ప్రిన్స్ అయితే నిద్రలు వేసేసాడు. పప్పు అయితే సగంలో అవుతుంది. చూడండి స్వెట్ చూడండి నాకు ఎలా ఉందో.
మీకైతే చెప్పడం మర్చిపోయాను, నేనైతే నైటీలు తీసుకున్నాను. అది షార్ట్ వీడియో అయితే ఏమేమి తీసుకున్నాను, కలర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి. షార్ట్ వీడియో అయితే చేస్తాను. టుడే మై లంచ్ క్యాబేజీ పప్పు, గోంగూర పచ్చడి, చిక్కుడుకాయ తాలింపు. ఇప్పుడు ఈవినింగ్ 4:45 4:50 అయితే టైం అయితే అవుతుంది ఈవినింగ్. నేనైతే ఇల్లు అయితే నీట్గా అయితే చిమ్మాను. మా ప్రిన్స్ ఉన్నాడు కదా, వాడు ఇల్లు ఎలా చేశాడో ఒక్కసారి చూపిస్తా, చూసేసేయండి. చూడండి, నేను బ్లాక్ స్ట్రాబెర్రీ ఇచ్చాను తింటాడని, ఇలా పూసేసి వెళ్ళిపోయాడు ఫ్లోర్కి. కిచెన్లో నేను సర్ది పెట్టిన అంట్లన్నీ తీసి కింద పడేయడమే వాడు జాబ్. ఇలా అయితే పడేస్తాడు, నేను ఎంతసేపు ఎంత నీట్గా పెట్టినా కూడా. ఇవైతే సొబ్బియం అయితే కొద్దిగా ఉడకబెట్టి లైట్గా అయితే చక్కెర అయితే వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. దీంట్లో అయితే చక్కెర అయితే యాడ్ చేశాను. ఇదంటి పాలు కూడా కొద్దిగా అయితే యాడ్ చేసి అయితే కొద్దిగా బాయిల్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. తను వచ్చిన తర్వాత కూల్గా తనకైతే ఇచ్చి తనని కూల్ చేసేస్తాను. టుడే మై డిన్నర్ చూడండి ఎన్ని రకాలు. ఇదైతే మా డాడీ తెచ్చిన చిప్స్, ఇది మా హస్బెండ్ తెచ్చిన సమోసా, ఇది నేను వండిన క్యాబేజీ పప్పు, ఇది మా మమ్మీ చేసిన గోంగూర పచ్చడి. మీరు డిన్నర్ అయితే ఏం చేశారో కామెంట్ అయితే చేయండి. టుడే అయితే వ్లాగ్ అయితే ఇంతే. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.